నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్ని. రియల్ భూమి విషయకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, పోస్ట్ పెయిడ్ హోమ్స్ అంటే ఏంటి? ఈ కాన్సెప్ట్లో ఇల్లు కొనుక్కోవటం, ఫ్లాట్ కొనుక్కోవటం మంచిదా? మనకి ఏదైనా దీంట్లో బెనిఫిట్ ఉందా అని చెప్పి అడుగుతున్నారు. చాలా సంతోషకరం. మనకి పోస్ట్ పెయిడ్ హోమ్స్ అంటే గతంలో కూడా 10 ఏళ్ల క్రితమే ప్రిస్టేజ్ వాళ్ళు మొదలుపెట్టారు. నాకు తెలుసు ప్రిస్టేజ్ హైఫీల్డ్స్లో ఇది ఆర్బీఐ రూల్స్కి వ్యతిరేకం. ఆర్బీఐ రూల్స్కి వ్యతిరేకం కాబట్టి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ వీళ్ళు ఎవరు ఇవ్వకపోయినా హెచ్డిఎఫ్సి వాళ్ళు, ఐసిఐసిఐ వాళ్ళు ఇలాంటి స్కీమ్ని అప్రూవ్ చేసి గతంలో ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. కానీ కొంతమంది ప్రైవేట్ లెండర్స్, బజాజ్ ఫైనాన్స్, తర్వాత ఎల్ఐసి హౌస్, ఇలాంటి వాళ్ళు కొంతమంది మాత్రం ఇంకా ఇలాంటి స్కీమ్స్ని అప్రూవ్ చేస్తున్నారు. అది నెంబర్ 1. నెంబర్ 2, అసలు పోస్ట్ పెయిడ్ హోమ్స్ అంటే ఏమిటి అంటే, ఆల్రెడీ ఆ ఇల్లు రెడీ అయిపోతుంది, దగ్గరకు వచ్చింది, లేకపోతే ఇప్పుడే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. మనము దానికి ఈఎంఐలు కట్టుకోవాలి. మరి ఏ రోజు నుంచి లోన్ తీసుకుంటే ఆ రోజు నుంచి మనం ఈఎంఐ కట్టుకోవాలి. ఈఎంఐ అంటే ఏమిటి? దాని మీద పడే వడ్డీ కట్టుకోవాలి. ఇంట్రెస్ట్ మాత్రమే కలెక్ట్ చేస్తారు బ్యాంక్స్ ఆ ప్రాజెక్ట్ పీరియడ్ మధ్యలో. అలాంటి వడ్డీని ఈ బిల్డరు బేర్ చేస్తారు. పోస్ట్ పెయిడ్ మేమే మీ తరపున పే చేసి ఆ బిల్డర్ మీకు ఆ ఇంట్రెస్ట్ భారాన్ని ఆయన భరిస్తాడు అనమాట, కట్టుబడి చివరి దాకా. అది దీని యొక్క ఉద్దేశం బాగుంది. కానీ ఈ పోస్ట్ పెయిడ్ హోమ్లో ఏంటి, 3 ఏళ్ళు పడుతుంది అనుకోండి, 3 ఏళ్ళకి ఎంత అవుతుంది ఇంట్రెస్ట్ అని చూసి ఆ రేటు, స్క్వేర్ ఫీట్ రేట్ అలాగే పెంచేస్తున్నారు. దానికంటే ఎక్కువ కూడా పెంచేస్తున్నారు. అది మీరు క్యాలిక్యులేషన్స్ సరిగా చేసుకోవాలి. ఇవాళ మనం మామూలుగా ప్రోగ్రెస్ బ్యాంకు లోన్తో పాటు మనం వెళ్ళి కడుతూ, కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్తో పాటు మనం కడుతూ ఉంటే ఏ రేటు. ఈ విధంగా ఈ స్కీమ్లో ప్రీ ఈఎంఐ స్కీమ్ అనేవాళ్ళం గతంలో, ఇప్పుడు దాన్ని పోస్ట్ పెయిడ్ స్కీమ్ అని రాస్తున్నారు. తేడా ఏమీ లేదు. ఓల్డ్ వైన్ ఏ న్యూ బాటిల్. ఇది గతంలోనూ ఉంది, ఇప్పుడు మళ్ళీ పునరావృతం అయ్యి ఒక కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీతో వచ్చారు. ఇందులో ఒక బెనిఫిట్ ఉంది. ఏంటంటే పోస్ట్ పెయిడ్లో బాధ్యత ఎక్కువ, బరువు ఎక్కువ, మొయ్యాల్సినటువంటి బాధ్యత బిల్డర్ మీద ఉంది. కాబట్టి బిల్డరు ఎంత వీలైతే అంత త్వరితగతిన, అట్లీస్ట్ ఆయన చెప్పిన దానికంటే ముందు కాకపోయినా ఆయన చెప్పిన డ్యూ డేట్ కన్నా కూడా కనీసం కంప్లీట్ చేసేందుకు ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. అర్థమైందండి. మళ్ళీ కోవిడ్ ఇలాంటివి ఏమైనా వస్తే నేను చెప్పలేను, కానీ ఈ బాధ్యత అదనపు భారం. ఎందుకంటే అలాంటి కోవిడ్ వస్తే సామాన్య మానవుడికి మనకేమవుతుంది, అదంతా ఇంట్రెస్ట్ ఎవరు మాఫీ చేయరు, ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా మనమే భరించాల్సి వస్తుంది. అలాంటిది ఏం లేకుండా ఏది వచ్చినా అవాంతరాలన్నిటికీ కూడా ఆయనే బాధ్యుడు అవుతాడు బిల్డర్. కాబట్టి ఆ విధంగా రిటైల్ ఇన్వెస్టర్ ప్రొటెక్ట్ అవుతాడు. అయితే రిటైల్ ఇన్వెస్టర్ చూసుకోవాల్సిందల్లా ప్రైస్ వేరియేషను, ఎంత కాస్ట్ పెట్టారు, దానివల్ల ఎంత అదనపు భారం పడుతుంది అన్నది చూసుకుని అది అట్రాక్టివ్గా ఉంటే అలాంటి ప్రాజెక్టులో పెట్టడం అన్నది ఖచ్చితంగా సేఫ్. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఆన్ టైం అవుతుంది. నెక్స్ట్ ఏమిటి, ఇంట్రెస్ట్ బర్డెన్ వాళ్ళ మీద ఉంటుంది. ఒకవేళ డిలే జరిగినా ఏదైనా, అంటే ఆయనకి కారణాలు, అవాంతరాలు, అనుకోని విధంగా కోవిడ్ వచ్చింది, అలా ఏదైనా వచ్చినా ఏ భయాందోళనకు మనం ఆలోచించక్కర్లా. ఈ విధంగా చూసుకుంటే దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. ఓకే. సో పోస్ట్ పెయిడ్ స్కీమ్స్ ఇప్పుడు చాలామంది బిల్డర్స్ ఆఫర్ చేస్తున్నారు. మీరు ఈ వేరియేషన్, వ్యత్యాసం ఎంత ఉంది అని చెప్పి చూసుకోండి. మీకు ఏదైనా ఒకవేళ క్యాలిక్యులేషన్స్ అందరికీ తెలుసు, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో అందరికీ తెలుసు. ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు వాళ్ళ హౌసింగ్ లోన్కి అరౌండ్ 8% ఉంది. 8% చొప్పున 3 ఏళ్ళకి ఎంత అవుతుందో అది చూసుకుని, డిమినిషింగ్ దానిలో చూసుకుని ఇది వాళ్ళు మనకి ఆఫర్ చేస్తున్నారు, బేస్ ప్రైస్ పెంచి. సో ఆ బేస్ ప్రైస్ వేరియేషన్ అనేది ఇక్కడ కీ. అది చూసుకుని మనం ముందుకెళ్తే మనకి పోస్ట్ పెయిడ్ హోమ్స్లో ఇలాంటి భద్రత, ఎక్స్ట్రా భద్రత ఉంది. సో బార్టేర్ అంతా కూడా బిల్డర్ మీద ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి, అంటే ఒక మన ఆలోచించదగ్గటువంటి విషయం. పోస్ట్ పెయిడ్ హోమ్లో ఇన్వెస్ట్మెంట్ అంటే బిసాబిస్ మిగతా వాటి కంటే ఈ విధంగా బెటర్. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా వేరేవి వాళ్ళు అక్కడ, అందుకే ప్రీ ఈఎంఐ అనకుండా దాన్ని అంటున్నారు అనమాట. అంటే మీరు 10% కట్టండి, 20% కట్టండి, బ్యాలెన్స్ మీరు ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆక్యుపేషన్, ఓసీ. ఈ 80% మనీని మళ్ళీ బ్యాంక్ నుంచి తీసుకుని వాళ్ళే కడుతూ మెయింటైన్ చేస్తుంటారు. సో ఆ విధంగా చేసుకున్నటువంటి వాటికి కూడా మనకి సేఫ్. ఇవి రెండు కూడా ఒకటే, అదైనా ఇదైనా ఒకటే. సో బేసిక్గా ఏంటంటే మిగతా పోస్ట్ పెయిడ్కి
మిగతా ఆర్డినరీగా మనం కట్టించుకునే దాన్ని వీ కాంట్ ఈవెన్ కాల్ ప్రీపెయిడ్, వీటికి ఉన్న తేడా ఏమిటంటే ఆ విధంగా కనుక మనము చేసుకుంటే బాధ్యత బరువు అన్నీ కూడా బిల్డర్ మీదకి వెళతాయి. సో ఆయన ఎక్కువ బాధ్యత తీసుకుంటాడు. ఈ రెండింటికి కూడా రెరా అని ఇంకో యాక్ట్ ప్రకారంగా రెరా మనకి ప్రొటెక్షన్ రెరా అయింది, కాంపెన్సేషన్ కానీ దీనికైనా వెళ్ళొచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం రెరాలో వెళ్ళాలంటే ఒక ఇండివిజువల్గా వెళ్ళకుండా గ్రూప్గా వెళ్తేనే అక్కడ పని జరుగుతుంది. కాబట్టి నేను చాలామంది చెప్పడం జరిగింది, ఒక కొనేటప్పుడే బయ్యర్స్ అందరికీ కలిపి ఒక వాట్సాప్ గ్రూపు, ఒక అసోసియేషన్, ఒక సొసైటీ, ఆ సొసైటీ ఫామ్ చేయలేకపోయినా కనీసం ఇవి చేస్తే వీళ్ళందరూ కలిసి మానిటరీ తీసుకోవడానికి, వీళ్ళల్లో వీళ్ళు ముచ్చరించుకోవడానికి ట్రాన్స్పరెన్సీ అన్నీ బాగుంటాయి. కాబట్టి ఈ పోస్ట్ పెయిడ్ హోమ్స్ కాన్సెప్ట్ని మీరు ఒకసారి ఆలోచించి ఎక్కడైతే రేటు వేరియేషన్ తక్కువగా ఉందో చూసుకుని అందులో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు లాభం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చాలా మటుకు ఎగ్జిక్యూషన్ వాడు బాగా కడతారు మంచి బిల్డర్స్ అని అనుకుంటే అలాంటి వాటిలో పెట్టుకుంటే రిస్క్ ఫ్రీ యాజ్ ఫార్ యాజ్ ఎగ్జిక్యూషన్ ఇస్ ఆల్సో కన్సర్న్. సో ఇన్ని విధాలుగా కూడా లాభం పొందుతారు. కాబట్టి పోస్ట్ పెయిడ్ హోమ్స్ కొత్త కాన్సెప్ట్, దీన్ని కొత్త పేరుతో పిలుస్తున్నారు. పాత కాన్సెప్ట్నే ప్రీ ఈఎంఐ కాన్సెప్ట్ని పోస్ట్ పెయిడ్ అంటున్నారు. ఏమైనా సరే యువత ఫస్ట్ హోమ్ బయ్యర్స్ ఇప్పుడు ఈ మార్కెట్లో నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఈ మార్కెట్లో కొనుక్కోవడానికి ఆలోచించి కొనుక్కోండి. మీ బడ్జెట్ లోపలే మీ పరిధిలోనే మీరు టెన్షన్స్ తీసుకుని ఎక్కువ అమౌంట్లు బారో చేసి ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకుని ఇంటీరియర్స్కి బోర్డంత ఖర్చు పెట్టి ఇలాంటివి ఏమీ చేయకుండా ఈవెన్ స్టాండ్ అలోన్ బిల్డింగ్ అయినా సరే ఏమి నష్టం లేదు. మనకి ఇవాళ పూర్తిగా టెక్నాలజీ ఉంది, పూర్తిగా సీసీటీవీలు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. కాబట్టి మీరంతా కూడా అలాంటిది ఆలోచించి మంచి ప్లేస్లో ఎక్కడైనా త్వరితంగా నిర్ణయం తీసుకుని పెట్టుబడి పెట్టి లబ్ధిదారులు కండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.